కంపేర్ టు 2011 సెన్సస్ ప్రకారం ఇప్పుడు చేసిన సర్వే ఏదైతుందో ఈ రెండు కంపేర్ చేసి రైట్ రాంగ్ ఎంతమంది తగ్గారని మీరు చెప్తున్నారు. బట్ స్వతహాగా మీరేమన్నా మీ టీంతో కానీ ఇలాంటి మీకు సంబంధించిన వాళ్ళతో కానీ ఏదైనా ఒక పైలట్ ప్రాజెక్ట్ ఏమైనా చేశారా ఇది రాంగ్ అని నిరూపించడానికి? నేనేమంటున్నా, ఇవి రాంగ్ అని నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా. మా దగ్గర ఉండాల్సిన కాగితాలు, ఉండాల్సిన డాటా అంతా ఉంది. రైట్. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని ఈ చర్చకు పిలుస్తుందో రమ్మనండి. ఎక్కడైనా చౌరస్తాలో కూర్చొని ప్రజల్ని కూర్చోబెట్టుకొని ఇవి తప్పని నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు మీరు బీసీ నినాదం అని చెప్తున్నారు. మన ప్రెస్ మీట్లో కూడా రీసెంట్గా చెప్పారు నెక్స్ట్ కంపల్సరీగా 2028లో బీసీ ముఖ్యమంత్రి అని చెప్పారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మీ ప్రయోజనాల కోసం ఆహ్వానించారు, అంటే బీసీల ప్రయోజనాల కోసం నాట్ మళ్ళీ మీరు బీసీలకు న్యాయం జరుగుతుందని వెళ్ళారు, కాంగ్రెస్కి వెళ్ళారు. ఇప్పుడు మరొక పార్టీ అటు టీడీపీ కానీ టీడీపీ మళ్ళీ ఫామ్లోకి రావాలని చూస్తున్నారు. మీలాంటి వ్యక్తి బీసీ బిడ్డ కనిపిస్తే వాళ్ళు తీసుకోవాలని చూస్తున్నారు. అటు బీఆర్ఎస్ కూడా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు మీలాంటి వాళ్ళ కోసం. నిజంగానే వాళ్ళు ఆహ్వానిస్తే వెళ్తారా మీరు? బీసీలకు న్యాయం జరుగుద్ది అంటే. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్వశ్చన్కి నేను ఒకటిగా ఆన్సర్ చేస్తాను. రైట్. 2028లో బీసీ ముఖ్యమంత్రి అనేటువంటి మాట చెప్పినాం. ఇటీవల కాలంలో గత 2 నెలల నుంచి బీసీ వాదాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోతా ఉన్నాం. ఎమ్మెల్సీ ఎలక్షన్ చుట్టూ మొత్తం తిప్పగలిగినాం. ఇటీవల కాలంలో 8 ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ అయినాయి. 8 ఎమ్మెల్సీ స్థానాల్లో 4 బీసీ ఎమ్మెల్సీలు కాగలిగారు. ఒకరు ఎస్సీ కాగలిగారు, ఒకరు ఎస్టీ కాగలిగారు. అంటే 50% వాటా మేము తీసుకోగలిగినాం 2 నెలల ఉద్యమంలోనే. ఇంకా మాకు ఇంకొక 3 ఏళ్ల సమయం ఉంది. 3 ఏళ్ల సమయంలో ఖచ్చితంగా మేము బీసీ వర్గాలం ఖచ్చితంగా అధికారాన్ని హస్తగతం చేసుకుంటాం. ఓకే, అదొకటి. రైట్. రెండోది, ఇవాళ బీసీ ముఖ్యమంత్రి అనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి నోటి నుంచి, ఏకంగా సీఎం నోటి నుంచి, ఆ తర్వాత బీజేపీ కూడా బీసీ సీఎం అంటా ఉంది. బీఆర్ఎస్ పార్టీ బీసీలకు సముచిత న్యాయం కావాలని కోరుతా ఉంది. ఆ తర్వాత ఆఖరికి సిపిఐ పార్టీ కూడా బీసీ అభ్యర్థినే ఎమ్మెల్సీగా పెట్టేటువంటి అనివార్యతను మేము క్రియేట్ చేయగలిగినాం. ఓకే. సో తద్వారా ఈ బీసీ ఉద్యమాన్ని బలంగా రాజకీయ పార్టీల మెడ మీద కత్తిలాగా పెట్టి కూర్చున్నాం. రైట్. కాబట్టి ఈ బీసీ ఉద్యమం అనేది చాలా విస్తృతంగా ముందుకు పోతా ఉంది. ఇక ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు మమ్మల్ని ఆహ్వానిస్తే మీరు పోతారా అనేటువంటిది మీ నెక్స్ట్ క్వశ్చన్. ఎగ్జాక్ట్లీ. రైట్. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిని తొలగించి ఒక బీసీని ముఖ్యమంత్రిని చేస్తే వీఆర్ హ్యాపీ కదా. ఓకే, అది ఎవరైనా సరే. నేనేమంటున్నంటే మేము టీడీపీలోకి పోవన్నా, జనసేనకు పోవన్నా, ఇంకో పార్టీకి పోవాలనేది కాదు. మేము ఫస్ట్ ప్రజల్లోకి పోవాలి. రైట్. బీసీ ప్రజల్లోకి, ప్రతి గ్రామానికి, ప్రతి పల్లెకు, ప్రతి బీసీ ఇంటికి మేము మా వాదాన్ని తీసుకుపోవాలి. అది మా ముందున్నటువంటి లక్ష్యం. సో భవిష్యత్తులో రాజకీయాలే కదా చేసేదంటే 100% రాజకీయాలు చేస్తాం, 100% ఎన్నికల గోదాలోకి దిగుతాం. అప్పుడు ఏ వేదిక మీద నుంచి దిగుతారు అనేది మీ ప్రశ్న. ఇప్పుడున్నటువంటి పార్టీలు బీసీ ముఖ్యమంత్రి అనివార్యతను గుర్తించినాయి కాబట్టి బీసీ అనేటువంటి టాపిక్ మాట్లాడుతున్నాయి. ఈ పార్టీలన్నీ లేదయ్యా ఇది మా అగ్రవర్ణ పార్టీలు ఇవన్నీ మీ బీసీలు ఇంకో పార్టీ పెట్టుకోవాల్సిందే అనేటువంటి సంకేతాలను కనుక ఈ ప్రజలకు ఇవ్వగలిగితే అప్పుడు ఆలోచిస్తున్నారు. అప్పటి వరకు మేము చేసేది బీసీ ఉద్యమం.